ప్రైజ్ లార్డ్ టు ఆల్. క్రైస్తవులు మరియమ్మను పూజించాలా లేకపోతే అభిమానించాలా అనేది మీరు ఏం చేస్తున్నారనేది కామెంట్లో తెలియజేయండి. చనిపోయి 146 ఏళ్ళు దాటిన నేటికి చెక్కు చెదరని దేహం ఈ పునీతురాలు ఎవరో మీకు తెలిసి కామెంట్ చేయండి. ఆమె పేరు బెర్నదేత్ సుబీరు. ఆమెకు సరిగా చదువు రాదు, తీవ్రమైన ఉబాస వ్యాధితో బాధపడేది. కానీ మరియమ్మ తల్లి పండితులను కాక ఈ దీనురాల్ని ఎంచుకుంది. 1858లో ఫ్రాన్స్లోని లుదర్ నగరంలో 14 ఏళ్ల బాలిక బెర్నదేత్కు మరియ తల్లి 18 సార్లు దర్శనం ఇచ్చారు. ఆ తల్లి చెప్పిన మాటను బెర్నదేత్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఆమె దర్శనం ఇచ్చినంత మాత్రాన ఆమె దేవత అయిపోతుందా? కాదు కదా. ఎందుకంటే బైబిల్లో చాలామందికి దర్శనాలు అనేది కల్పించారు. అంత మాత్రాన దర్శనం కల్పించిన వాళ్ళు దేవత అయిపోతారా? కాదు కదా. 1858 మార్చి 25న ఆ సుందరమాత తన పేరును బయటపెట్టింది. నేనే అమ్లోద్భవిని. బెర్నదేత్ ఒక సామాన్య పల్లెటూరి అమ్మాయి. ఆమెకు ఆ పదానికి అర్థం అసలు తెలియదు. దారి పొడవునా ఆ పదాన్ని మర్చిపోకుండా ఉండడానికి తనలో తానే కలవరిస్తూ వెళ్ళి తన విచారణ గురువుకు చెప్పింది. అయితే ఇక్కడ మనము చూస్తుంటే ఈమె విశ్వాసం చాలా గొప్పది. అప్పట్లో అది ఒక సంచలనం. ఎందుకంటే బెర్నదేత్ ఆ మాట చెప్పడానికి సరిగా 4 ఏళ్ల ముందే 1854లో పోప్ 9వ పాయస్ గారు మరియమాత పాపం లేని అమ్లోద్భవి అని అధికారంగా ప్రకటించారు. వేదాంతులకు మాత్రమే తెలిసిన ఆ గంభీరమైన పదం చదువుకొని ఒక చిన్నారి బెర్నదేత్కు తెలియడం దైవిక అద్భుతం. ఆ దర్శనం నిజమైందని ప్రపంచానికి చాటి చెప్పింది. ఫిబ్రవరి 25, 1858 ఆ రాత్రి గుహమందు సుమారు 400 మంది జనాలు ఆసక్తిగా చూస్తున్నారు. అకస్మాత్తుగా బెర్నదేత్ మోకాళ్ళ మీద నడుస్తూ గుహలోనికి ఒక మూలకు వెళ్ళి తన చేతులతో మట్టిని తవ్వడం మొదలుపెట్టింది. వెళ్ళి ఆ ఊటలో నీళ్లు తాగి ముఖం కడుక్కో అని మరియమ్మ చెప్పిన మాట ఆమె చెవిలో మారుమోగుతుంది. కానీ అక్కడ నీళ్లు లేవు, కేవలం తడి మట్టి మాత్రమే ఉంది. ఆమె తవ్వుతుంటే బురద నీళ్లు బయటకు వచ్చింది. ఆ తల్లి ఆజ్ఞను జవదాటని బెర్నదేత్ అసహించుకోకుండా ఆ బురద నీటిని 3 సార్లు తాగి తన ముఖాన్ని పూసుకుంది. కానీ అసలైన అద్భుతం మరుసటి రోజు మొదలైంది. ఫిబ్రవరి 26 ఉదయమే అక్కడికి చేరుకున్న కొద్దిమంది ప్రజలు ఆశ్చర్యంతో స్తంభించిపోయారు. నిన్న బెర్నదేత్ తన చేతులతో మట్టిని త్రవ్విన చోట నుండి ఒక స్వచ్ఛమైన నీటి ధార నిలకడగా ప్రవహిస్తుంది. ఆ తర్వాత రోజుల్లో ఆ చిన్న ఊట కాస్త గొప్ప జలధారగా మారింది. ఆ సున్నపు రాయి గుహలో అంతకుముందు ఎప్పుడూ ఎటువంటి నీటి ఊట లేదు. ఎండిపోయిన ఆ నేల నుండి అకస్మాత్తుగా అంత నీరు రావడం దైవిక కార్యమని వారికి అర్థమైంది. ఈమె దర్శించింది అని అంటున్నారు కదా. అంటే ఇప్పుడు బైబిల్లో యేసేపు గారికి గబ్రియల్ దూత వచ్చి దర్శించింది. అంత మాత్రాన గబ్రియల్ దూత దేవత అయిపోదు కదా. అలాగే గొర్రెల కాపర్లకు కూడా గబ్రియల్ దూత వచ్చి దర్శనం ఇచ్చింది. అంత మాత్రాన గబ్రియల్ దూత దేవత అయిపోదు కదా. అంటే ఈమె దర్శించింది అంటే ఒక దూతగా వచ్చి దర్శనం ఇచ్చినంత మాత్రాన ఆమెను మనం దేవత చేయడం కరెక్ట్ కాదు. 1879 ఏప్రిల్ 16న బెర్నదేత్ తన 35వ ఏట మరణించారు. ఆమె పార్థివ దేహాన్ని ఫ్రాన్స్లోని నెవర్స్లో సమాధి చేశారు. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత ఆమెను పునీతురాలుగా ప్రకటించే ప్రక్రియలో భాగంగా 1909 సెప్టెంబర్ 22న చర్చ్ అధికారులు మరియు వైద్యుల సమక్షంలో ఆమె సమాధిని మొదటిసారి తెరిచారు. సమాధి లోపల తేమ ఉన్నప్పటికీ ఆమె శరీరం కుళ్ళిపోకుండా మరణించిన రోజు ఎలా ఉందో అలాగే ఉండడం చూసి అక్కడ ఉన్న డాక్టర్లు ఆశ్చర్యపోయారు. 1925లో జరిగిన 3వ మరియు చివరి పరీక్షలో ఆమె దేహాన్ని అత్యంత నిశితంగా పరిశీలించారు. ఈ దేహానికి పరిశీలిస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే చనిపోయి దశాబ్దాలు గడిచిన ఆమె శరీరంలోని అస్థిపంజరం అలాగే ఉంది. అంతకంటే వింతగా ఆమె శరీర కండరాలు అప్పటికీ మెత్తగా మరియు మృదువుగా ఉన్నాయి. ఆమె అంతరంగ అవయవాలు కుళ్ళిపోకుండా ఉండాల్సిన స్థితిలోనే ఉన్నాయి. ఇది ప్రకృతికి నియమాలకు విరుద్ధం. డాక్టర్ తలీర్ తన అధికార నివేదికలో ఇలా నమోదు చేశారు. డాక్టర్ గమనించిన మరికొన్ని వాస్తవాలు. ఆమె చర్మం ఇప్పటికీ సజీవంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
ఇక్కడ నల్లబడలేదు. కండరాలు సాధారణంగా మరణించిన తర్వాత శరీరం గట్టిపడుతుంది, కానీ ఆమె కండరాలు దశాబ్దాల తర్వాత కూడా మెత్తగా ఉండడం వైద్యులను విస్తుపరిచింది. ఆమె సమాధిలో ఉన్న జనపమాల మరియు శిలువ తుప్పు పట్టినప్పటికీ ఆమె శరీరం మాత్రం పవిత్రంగా చెక్కుచెదరకుండా మిగిలిపోయింది. బెర్నదెత్ చనిపోయిన తన శరీరం చెక్కుచెదరకుండా ఉన్నంత మాత్రాన మరియమ్మ దేవత అయిపోదు కదా. ఎందుకంటే మరియమ్మ ఒక దేవుణ్ణి కన్నంత మాత్రాన తను దేవత అయిపోదు. ఎందుకు అంటే దేవుడే అంటున్నాడు ఏమని, నేను తప్ప ఈ లోకంలో ఎవరును దేవుళ్ళు లేరు, నన్ను తప్ప మీరు ఎవరిని పూజింపకూడదు, నన్ను తప్ప మీరు ఎవరిని ఆరాధింపకూడదు అని. మరియమ్మ ఒక పవిత్రురాలు, పరిశుద్ధుని కన్న తల్లి. తల్లిని అభిమానించాలి కానీ పూజించకూడదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గమునై ఉన్నాను అని అన్న దేవుడు మరియమ్మ ఒక పరిశుద్ధుని కన్నది కాబట్టి ఆమెను అభిమానించాలి కానీ ఆరాధించకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనల్ని పేగు తెంచి కన్న తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిని మనము ప్రేమించాలి కానీ తనే నా సర్వస్వం అనుకొని పూజించడం తప్పు కదా. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మరియమ్మ దేవత కాదు, తను ఒక దేవుణ్ణి కన్న తల్లి కాబట్టి తనను మనము అభిమానించాలి. ఇక్కడ ఈమె బెర్నదెత్ విశ్వాసం చూస్తే కడవరకు కడముట్టించేదాకా తన విశ్వాసం అనేది ఎక్కడ ఆగిపోలేదు. దేవుని మీద అంత విశ్వాసంతో ముందు అడుగు వేసింది. ఇకను సజీవంగా ఉంది కాబట్టి ఆమె మరణించిన ఆమె శరీరం మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. ప్రతి ఒక్క క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మరియమ్మ ఒక పరిశుద్ధుని కన్న తల్లి కాబట్టి ఆమెను అభిమానించాలి కానీ ఆరాధించకూడదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.